దేనికన్నా నమ్మకం కావాలి. అట్లా ఇప్పుడు ఏపీ పబ్లిక్ కూటమి మీద గట్టి నమ్మకమే పెట్టుకుర్రు. అందుకే ఎలక్షన్లల్లో పెద్దిన్ని సీట్లు ఇచ్చి గెలిపించిర్రు. చంద్రన్నకు ఇటు పవన్ అన్నకు ఢిల్లీలో పతార గట్టిగా పెంచిర్రు. అందుకే పబ్లిక్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, తిప్పల పడాలి, తీరొక్క ఇగ్రెన్ చేయాలి, పరుగులు పెట్టాలి అన్నట్టే లీడర్లందరినీ హుషారు చేసిండు బాబు సారు. అంత కలిసి బాబు సారే పెద్ద సార్ అని ఎన్నుకుర్రు. ఇక మీటింగ్ లో ముచ్చట్లు జోరుగానే నడిచినాయి. పాండ్రి ఒకసారి చూద్దాం. అటు ఢిల్లీలో పెద్ద సారు పట్టాభిషేకం ఒడిచింది. ఇక ఇప్పుడు ఏపీలో బాబు సారు ప్రమాణ స్వీకారానికి అంత తయారైతుంది. ముందుగానే కూటమి ఎమ్మెల్యేలంతా మీటింగ్ పెట్టుకొని పెద్ద మనుషులు అంతా కూకొని అన్ని ఆలోచనలు చేసుకొని మళ్ళోసారి చంద్రబాబు సారికే పెద్దరికం ఇచ్చిండ్రు. ముంగటుండి నడిపియాలే అని సారునే ఎన్నుకున్నారు. జనసేనాని చేతుల మీదకెళ్లే నడిచింది కార్యం. ఇక బాబు సారు మాట్లాడుకుంటా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు ఏం ఉండదు, అందరూ సమానం అన్నట్టు చేసిండు. గంతెందుకు గద్దె మీద సారు కొరకు స్పెషల్ కుర్చీ వేసిండ్రు ఆఫీసర్లు. కానీ సారు ఆ కుర్చీ తీపిచ్చి అందరు ఏ కుర్చీలలోనైతే కూర్చున్నారో తాను కూడా అదే కుర్చీలో కూకున్నాడు. గంతేకాదు సీఎం సార్ వస్తున్నాడని రోడ్ల మీద పబ్లిక్ ను పరిశాన్ చేయొద్దు, ట్రాఫిక్ గీపిక్ అసలే ఆపొద్దు. 5-10 నిమిషాలు సారుకు లేట్ అయితే మాయనట గాని పబ్లిక్ కు మాత్రం ఆలస్యం కావద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండట సారు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. అదన్నట్టు సామాన్యుల సర్కార్ అంటే ఎట్లుంటుందో చూపిస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు 3 రాజధానులు కాదు, ఇప్పటి సంధి ఒక్కటే రాజధాని, అదే అమరావతి అని గట్టిగా చెప్పుకొచ్చిండు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. పోయిన 5 ఏళ్లలో ఎట్టెట్లా అయ్యింది ఏమైందో చెప్పుకుంటేనే అప్పట్లో అసెంబ్లీలో చేసిన శపథం కూడా యాదికి చేసుకున్నాడు సారు. శపథం చేసి వచ్చాను. ఆ శపథం ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి అన్ని చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గిట్లా అన్ని ముచ్చట్లు చెప్పుకుంటా గెలిచిన వాళ్ళంతా ఇంగింత పైలంగా పని చేసుకోవాలి. పాతోళ్ళ లెక్క చేస్తే పబ్లిక్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అందుకే బాధ్యతతో పని చేసుకోవాలి అని చెప్పిండు సారు. అంతకు ముందు సారు మీటింగ్కి వస్తుంటే ఓ అక్క కారెంట పరుగులు పెట్టింది. ఎమ్మటే సారు కారు ఆపి అక్కను దగ్గరికి పిలుచుకొని మంచి చెడ అరుచుకున్నాడు. అభిమానంతో వచ్చినట్టు చెప్పింది అక్క. నా ప్రాణం సార్. నీ పేరమ్మా? సార్ నందిని సార్, మదనపల్లి సార్. ఒక్కసారి కాల్ పట్టుకుంటాను సార్. ఇక ప్రమాణ స్వీకారం ఒడిచినాక అసలు ఎన్ని అప్పులున్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళి తెచ్చిండ్రు ఆ లెక్కలన్నీ బయటికి తీసి చూస్తాడట సారు. కరెంటు బిల్లులు తగ్గించే ఇగురం కూడా చేస్తారట. మరి ఇక ఎట్టెట్ట అవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.